హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా చలి నివసమై పార్ట్ 301. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? నాకున్నది అంతా నా కూతురికే ఇచ్చేస్తున్నాను హరణ్, ఇంకా నీకేం కావాలో చెప్పు అంది జీవిత అయోమయంగా. నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయత్త, అవి ఫుల్ఫిల్ చేయాలి, నువ్వు నీ కూతురు కూడా అన్నాడు స్టైల్గా. ఏంటి అల్లుడు అవి అని అడిగింది జీవిత. నీ కూతురు ఆఫీస్ వర్క్ అంటూ పరుగులు పెట్టకూడదు, ఇంట్లో ఉండి నన్ను బాగా చూసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ మా నానమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో స్వీటీ కూడా మా అమ్మకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇంట్లో అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకోవాలి. నాకు వంట చేయాలి, తనే స్వయంగా వడ్డించాలి. అండ్ పిల్లల్ని కూడా తనే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి, కేర్ టేకర్స్ మీద వదిలేయకుండా. ఇవన్నీ నీ కూతురు చేయగలదా అత్త అని అడిగాడు. అదేంటి అర్హంత్ అలా మాట్లాడతావు? నీ భార్య అయ్యాక ఈ పనులన్నీ నా కూతురే కదా చేయాల్సింది, ఇందులో కొత్తగా చేసేదేముంది అని అడిగింది. చాలా ఉంది అత్త, స్వీటీ అందరిలా కాదు కదా, నాతో ఈక్వల్గా చదువుకుంది అండ్ నాతో ఈక్వల్గా కంపెనీని రన్ చేస్తుంది కదా. మా పెళ్ళి అయ్యాక అలా ఉండకూడదు అనే కదా చెప్పేది. తను పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవాలి అన్నాడు కన్నింగ్ స్మైల్తో. అదేంటి అర్హంత్ అలా మాట్లాడుతున్నావు? మన బిజినెస్ గురించి నీకు తెలుసు కదా, నువ్వు ఒక్కడివే ఎలా హ్యాండిల్ చేస్తావు? స్వీటీకి బిజినెస్ హ్యాండిల్ చేయడం అలవాటే కదా, ఇద్దరూ కలిసి హ్యాండిల్ చేసుకుంటే నీకు కాస్త ప్రెషర్ తగ్గుతుంది కదా అంది రాజేశ్వరి. బిజినెస్లు ఎక్కువైతే కొన్నిటిని తీసేసి నేను హ్యాండిల్ చేయగలిగినంత వరకు మాత్రమే ఉంచుతాను. ఇప్పటికే చాలా ఉంది ఆస్తి, ఇంకా అందరూ కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు కదా. నా వైఫ్ నా ఇంటిని చూసుకోవాలని నా కోరిక. ఇద్దరం డే మొత్తం ఆఫీస్ బిజినెస్ అంటూ తిరిగితే ఇంకా మేము కలిసి ఉండేది ఎప్పుడు? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అండ్ అత్త, నువ్వు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం తగ్గించుకో, ముఖ్యంగా మా అమ్మ జోలికి వస్తే మాత్రం నేను ఒప్పుకోను, అది నువ్వైనా నీ కూతురైనా షార్ప్గా చూస్తూ చెప్పాడు. అర్హంత్ నువ్వు మా అమ్మతో మాట్లాడుతున్నావు, స్వీటీ కాస్త కోపంగా అంది. సో వాట్, నీకు నేను చెప్పింది నచ్చకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపో. పెళ్ళి అయ్యాక నా మాట వింటాడు, ఏం జరుగుతుందిలే అనుకుంటే మాత్రం క్షణం కూడా ఆలోచించను డైవర్స్ ఇవ్వడానికి. అసలు నాకు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇన్ని కండిషన్స్ పెట్టాను. ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా లైఫ్ చేంజ్ అవ్వడానికి నేను ఒప్పుకోను. నేను పెట్టిన కండిషన్స్ ఓకే అంటేనే పెళ్ళికి సిద్ధం అవ్వు అని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. జీవిత స్వీటీలతో పాటు రాజేశ్వరి దేవి కూడా షాకింగ్గా చూసింది అర్హంత్ వైపు. వాళ్ళ చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మ ఆకలేస్తుంది అమ్మ అంటూ గారంగా అడిగాడు. వడ్డిస్తున్నాను అంటూ ఆవిడని చూసి తినిపించు అమ్మా అని ముద్దుగా అడిగాడు. నవ్వుతూ ప్లేట్ తన ముందుకు లాక్కుని ఫుడ్ కలుపుతుంటే లోచనకి అర్హంత్ లోచనకి అర్హంత్కి కలిపి ఫుడ్ పెట్టిన సంఘటన గుర్తొచ్చింది. ఆ క్షణం వాళ్ళ సంతోషాలు గుర్తొచ్చాయి. ఆ సంతోషాలు అన్నీ పోయి ఇప్పుడు ఇలా ఉండటానికి కారణమైన అక్కడ ఉన్న వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది ఆవిడకు. కానీ ఆ కోపాన్ని బయటకు చూపించకుండా ప్రేమగా కొడుక్కి తినిపిస్తుంది. అత్త నాకు అంటూ అభి జాయిన్ అయ్యాడు వాళ్ళతో. పోరా నువ్వు అన్నాడు అర్హంత్. బావా ఇది తూచి తెలుసా, మా అత్త నాకు పెట్టాలి అంటూ మారం చేశాడు. ఆ క్షణం అభిని చూస్తే చిన్నపిల్లాడిలా అనిపించాడు శారదకి. తన చేతుల్లో పెరగాల్సిన పిల్లాడు, కానీ వాళ్ళ మధ్య దూరం తనకి అన్నిటినీ దూరం చేసింది. ఇప్పుడు దూరం చేసుకోవాలని అనుకోలేదు శారద. అందుకే ఊరుకోకన్నా వాడు నా మేనల్లుడు కదా, వాడికి హక్కు ఉంది అని అభికి కూడా తినిపిస్తుంటే అమ్మ నువ్వు మొత్తం నాకే అన్నాడు అర్హంత్ పేచీగా. ఎవరు కాదన్నారు, మా అత్త మీద నాకు కూడా హక్కు ఉంది అన్నాడు అభి. పొరా మూతి బిగించి అన్నాడు. బావా ఫీలింగ్ జలస్నా అల్లరిగా అడిగాడు. పొరా ఇడియట్ అన్నాడు అర్హంత్ నవ్వుతూ. ఇవన్నీ నేను చాలా మిస్ అయ్యాను బావా, అందుకే నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ. పైగా వాడేమో ఎప్పుడు ఏదో సాధించేయాలి అన్నట్టుగా సీరియస్ సింగంలా ఉండేవాడు. నాతో ఆడుకోవడం అడిపెట్టి నేను ఒక్కడిని ఆడుకుంటున్నా, టైం వేస్ట్ చేయకు, బుక్స్ చదువు అంటూ నా బుర్ర తినేవాడు. ఆ అల్లరి మొత్తం నీ దగ్గర తెచ్చుకుంటానులే
అన్నాడు. మూసుకుని తిని ముందు, అలా సరదాగా బయటకు వెళ్దాం అన్నాడు. ఒక పక్క వాళ్ళ చనువు చూసి తనకి మండుతున్న పైకి చూపించలేక అసహనంగా చూస్తున్న రాజేశ్వరి, మీరు బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు అర్హంత్, పెళ్ళయ్యే వరకు మీరు ఇంట్లోనే ఉండండి. మీకున్న గండం గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ నా భయాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు ఏ నిమిషం ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో మీకేమవుతుందో అని భయం వేస్తుంది. నా భయాన్ని అర్థం చేసుకోండి అంది తన గొంతులో కూడా ఆ భయాన్ని పలిగిస్తూ. అదే సమయంలో స్వీటీ అరుపు వినిపించింది గట్టిగా. అప్పటి వరకు అక్కడే ఉండాలి కదా అనుకుంటూ చూస్తున్న వాళ్ళకి మరోసారి స్వీటీ అరుపు వినిపించింది. అక్కడ ఉండటం విసుగ్గా అనిపించి గదిలోకి వెళ్ళిన స్వీటీ అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి గట్టిగా అరిచేసింది. స్వీటీ అరుపు విని లోపలికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి భయంతో బిగుసుకుపోయారు. జీవిత తేరుకుని పని వాళ్ళకి కర్రలు తీసుకురమ్మని అరుస్తుంటే, వదినా ఏం మాట్లాడుతున్నావు? నాగమ్మ మన కులదైవం, అగౌరవంగా మాట్లాడుతున్నారు మీరు అని అరిచి అప్పటికే అక్కడికి వచ్చిన పని వాళ్ళని చూసి వాళ్ళకి పూజ సామాను తీసుకురమ్మని చెప్పి చేతులు జోడించి నాగమ్మ ముందు మోకరిల్లింది శారద. అమ్మ భయంగా పిలిచాడు అర్హంత్. ఆ నాగమ్మ మీద నాకు నమ్మకం ఉంది అర్హంత్. నాగమ్మ ఎందుకో ఆవేశంగా ఉంది. ఆ ఆవేశానికి కారణం తెలుసుకోవాలి. నాగమ్మ శాంతించేలా చేయాలి. మనం కూడా ఆవేశపడితే ఎలా అని పూజ సామాను రావటంతో ధైర్యంగా పూజ చేసి పాల గిన్నె నివేదన పెట్టి హారతి ఇచ్చింది. అయినా బుసలు కొడుతున్న నాగమ్మని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు శారదకి. మరోపక్క మిగిలిన వాళ్ళందరూ భయంతో కంపించిపోతున్నారు. అంతలో సడన్గా పని వాళ్ళలో ఒకరి ఒంటి మీదకు నాగమ్మ వచ్చింది. ఆమె బుసలు కొడుతూ నేల మీద పొర్లుతూ, పెళ్ళి చేస్తున్నారా? నాకు పూజ చేయకుండా, నన్ను మొక్కకుండా పెళ్ళి చేయడానికి సిద్ధపడ్డారా? అవుతుందని అనుకుంటున్నారా? ఈ పెళ్ళి జరగనిస్తానని అనుకుంటున్నారా? నా బిడ్డ ఉసురు తీస్తున్న మీ ప్రాణాలను నిలువనివ్వను అని బుసల మధ్య అంటుంటే రాజేశ్వరికి చెమటలు పట్టేశాయి. ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందో అని భయంతో, ఏయ్ చూస్తున్నావేంటి, తీసుకెళ్ళండి తనని అని మిగిలిన వాళ్ళని ఉద్దేశించి చెప్పింది. వాళ్ళు భయపడి కింద దొర్లుతున్న తనని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు వాళ్ళకి. ఆమె చూడటానికి సన్నగా ఉన్న తనని పట్టుకోవటానికి వచ్చిన 6గురిని ఒక్క విదిలింపుతో వదిలించుకుంది. నాతో కూడా పరాచకాలు ఆడుతున్నారు కదా, నీ వేలితో నీకన్నే పొడుచుకునే రోజు వస్తుంది, ఎదురు చూడు అని బలం లేనట్టుగా తోటకూరలా వాడిపోయింది. తల్లి నీ ఆవేశం తగ్గించుకో, నా బిడ్డను కాచుకో తల్లి అని శారద వేడుకుంది. ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. నాగమ్మ తోడు ఉండగా తన బిడ్డకి అన్యాయం జరగదని, తన కోడలు కొడుకు కలిసిపోతారని మనసులోనే సంబరపడింది. నీ కోరిక నెరవేరుతుంది అన్నట్టుగా తలని ముందుకు వంచింది నాగమ్మ ఆశీర్వదిస్తున్నట్టుగా. ఆ తర్వాత చక్కగా శారద పెట్టిన పాల పాత్రలో కొన్ని పాలను స్వీకరించి అక్కడి నుంచి కిటికీ నుండి వెళ్ళిపోయింది. జరిగింది చూసిన స్వీటీ కళ్ళు తిరిగి పడిపోయింది. జీవిత కూతుర్ని పట్టుకుని, అమ్మ నా కూతురమ్మా అమ్మ అంటూ తనని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. ఆలోచిస్తూనే రాజేశ్వరి వాళ్ళ వెనక వెళ్ళింది. అమ్మా నేను చూసింది నిజమేనా? నా అమ్మలేనట్టుగా అడిగాడు అర్హంత్. నిజం అర్హంత్, నాగమ్మ మన కులదేవత, నిన్ను కాపాడుతూ మన వంశానికి రక్షగా నిలిచిన నాగదేవత అని సంతోషంగా చెప్పింది శారద. అర్హంత్కి ఏవేవో దృశ్యాలు కనిపిస్తుంటే, అమ్మ నేను ఇంతకు ముందు కూడా నాగమ్మని చూశానా? ఇదంతా ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తుంది అన్నాడు. బయట ఉన్న ఆలయం నీ చేతులతో పునఃప్రతిష్ఠించావు. నీ జ్ఞాపకాలన్నీ తిరిగి వస్తాయి అర్హంత్, నాకు నమ్మకంగా ఉంది అని నమ్మకంగా చెప్పింది. అర్హంత్ తన కళ్ళ ముందు జరిగింది మర్చిపోలేకపోతున్నాడు. ఏదో అనిర్వచనీయమైన మైమరుపు కలిగింది తనకి. ఆ భావనతోనే రూమ్లోకి వెళ్ళాడు. అవి మాత్రం ఇంకా జరిగింది తీసుకోలేకపోతున్నాడు. ప్రపంచం సైన్స్ పరంగా ఎంత ముందుకు వెళ్ళినా, వాళ్ళు దేవుడు లేడు అని ఎంత నమ్మకంగా చెప్పినా
ఇప్పుడు జరిగింది చూశాక ఈ ప్రపంచాన్ని నడిపించేది సైన్స్ కాదు దైవమే అన్నది నిజమని అనుకుంటూ బయటకు వచ్చేశాడు. చాలాసేపటి వరకు స్వీటీకి స్పృహ రాలేదు. రాజేశ్వరి కాసేపు చూసి బయటకు వచ్చి హాల్లో కూర్చుంది. జరుగుతున్నవి అన్నీ చూస్తుంటే తనకు భయంగా ఉంది. ఒక పక్క అర్హంత్ బిహేవియర్, మరో పక్క నాగమ్మ మాట్లాడిన మాటలతో పాటు డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి. తనకి ఎక్కువ టైం లేదు. ఈలోపు ఎలా అయినా వాళ్ళ పెళ్ళి జరిగిపోవాలి. పెళ్ళి జరిగే వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్పుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది. స్వీటీకి స్పృహ రావటంతో జీవిత తనని తీసుకుని నాగమ్మ ఆలయం దగ్గరకు వెళ్ళి పూజ చేయించింది. భయంగానే చేసింది స్వీటీ కూడా. ఆ తర్వాత జ్యూస్ తాగి పడుకుంది. కానీ ఆమె ఆలోచనలు అన్నీ తను చూసిన దృశ్యం మీదనే ఉన్నాయి. కళ్ళ ముందు నాగమ్మ రూపం కనిపించగానే భయంతో ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. తల్లిని కూడా బయటకు వెళ్ళనివ్వకుండా తన చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. సాయంత్రం అందరూ బయటకు వచ్చారు. జరిగిన దాని గురించి మాట్లాడొద్దు అని పని వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది రాజేశ్వరి. ఆవిడ మామూలుగా మాట్లాడితేనే భయపడేవాళ్ళు. వార్నింగ్ ఇచ్చాక ఇంకా మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. నాగమ్మ వంటి మీదకు వచ్చిన ఆవిడ మాత్రం ఇంటికి పంపేసి మళ్ళీ రావద్దని గట్టిగా చెప్పింది. ఇంటికి రాగానే కాస్త తినేసి పడుకున్న లోచన ఆలోచనలు అన్నీ అర్హంత్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పుడు అర్హంత్కి నిజం తెలిసిపోయింది కాబట్టి ఏం చేస్తాడో అన్న భయం ఒక పక్కన ఉంటే, ఇంకా అర్హంత్కి నిజం తెలిసిపోయింది కాబట్టి మొత్తం తనే చూసుకుంటాడు అన్న ధైర్యం మరో పక్క ఉంది. అయితే అర్హంత్ మాట్లాడటానికి వస్తాను అని చెప్పింది గుర్తొచ్చి అర్హంత్ కోసం ఏదైనా చేయాలని అనుకున్నది తడవుగా కిచెన్లోకి వెళ్ళి అర్హంత్కి ఇష్టమైన పులిహోరతో పాటు స్వీట్గా చక్కెర పొంగలి చేస్తుంది. చిన్నమ్మ ఏం చేస్తున్నారు? మీకేం కావాలన్నా నేను చేస్తానుగా అన్న రంగి మాటలు పట్టించుకోకుండా నేనే చేయాలి అని తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా స్వయంగా తనే చేసింది. చూద్దాం మరి అర్హంత్ వస్తాడో రాడో. మరో అప్డేట్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.